నమో వెంకటేశాయ. ఆహా, అద్భుతం, అమోఘం. మనం తిరుపతి వెళ్ళలేకపోయినా ఎవరైనా తెచ్చి ప్రసాదం ఇచ్చారంటే మనమే తిరుపతి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అయితే స్వామివారి ప్రసాదం అమృతం వంటిది. ఎందుకంటే నేను చెప్పవలసిన లేదు, నోరు ఊరుతుంది తినేస్తున్న ముందు. ఓం నమో వెంకటేశాయ. ఎన్నో ఎక్స్పెక్ట్లు, ఎన్నో స్వీట్ షాపులు వాళ్ళు స్వామివారి లడ్డూలా తయారు చేయాలని అనుకున్నారు. అన్ని వేస్తారు, అందరూ వేసినన్ని. కానీ స్వామివారి అనుగ్రహం, స్వామివారి ప్రసాదమే. ఇటు చూసుకుంటే చైనా వాడు చూసుకుంటే ఏదైనా ఐటమ్ కొత్త దిగింది అనుకోండి, యాజ్ డీజ్ గా తక్కువ రేటుకి వెంటనే తయారు చేస్తాడు. కానీ ప్రపంచంలో ఎవ్వరు కూడా తయారు చేయలేరు స్వామివారి ప్రసాదం లాగా. నమో వెంకటేశ్వర. అందరికీ కూడా శుభోదయం. చక్కగా బొకే ఇచ్చారు. అయితే హిందూ ధర్మం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళాలి, పిల్లలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు చెబుతున్నదే. నమో వెంకటేశాయ. అందరూ